ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ ఎంత నీచ రాజకీయం చేస్తుంది అంటే వారు ఏదైనా ఒక విషయాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఎలాంటి నీచ రాజకీయానికైనా ఒడిగడతారు. ఇటీవల గ్రీన్ మ్యాట్లేసి సోషల్ మీడియాకి అడ్డంగా దొరికిపోయి ట్రోల్ అవుతున్న వైసీపీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం పాపం ఒక అభాగ్యురాలి శవాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయం చేసే స్థాయికి దిగజారిపోయింది. ఇందులో కనపడుతున్న మహిళ పేరు గీతాంజలి. బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నంతగా ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ట్రోల్ అవ్వాలా, మాకు కూడా ఎక్కడ పెద్దగా కనపడాల. అసలు విషయం తెలిసిన తర్వాత అసలు ఏం మాట్లాడిందని వెళ్ళి మేము కూడా చూడటం జరిగింది. అయితే ఇటీవల అమ్మాయి ఒక జగనన్న పట్టా తీసుకున్న తర్వాత నాకు ఇళ్ల పట్టా వచ్చింది, ఆ తర్వాత ఏదైతే నాకు అమ్మఒడి 5 ఏళ్ల పాటు అమ్మఒడి వచ్చిందని చెప్పి మాట్లాడటం జరిగింది తమ పిల్లలకి. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను కానివ్వండి లేదా జనసేన కానివ్వండి ట్రోల్ చేసిందట. ఏమని ట్రోల్ చేశారు? నీకు 4 ఏళ్ళు అమ్మఒడి ఇస్తే 4 ఏళ్లే కదా మా అమ్మఒడి ఇచ్చింది, 5వ ఏడు ఇంకా పడలేదు కదా, 5 ఏళ్ళు ఎలా తీసుకున్నావని అడిగారట. అలాగే ఏదో ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏదైనా 1-2 తప్పులు ఉంటే దాని గురించి ప్రశ్నించి ఉండొచ్చు. అంతేగాని ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని కానీ, ఆ అమ్మాయి పేరెంట్స్ని కానీ, లేదా ఆ అమ్మాయి నొచ్చుకునే విధంగా కానీ, ఆ అమ్మాయి కుటుంబం విషయం కానీ ఎక్కడా మాట్లాడలేదు. కేవలం ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఏమైనా 1-2 మాట్లాడవచ్చు. సో అది నథింగ్. అది సోషల్ మీడియాలో సాధారణంగా వైసీపీని టీడీపీని వైసీపీ ట్రోల్ చేసుకోవడం అనేది కామన్. నాయకుల స్థాయిలోనే ట్రోల్ అవుతున్నారు. సాధారణ ప్రజలే ఉంది. అసలు ఈ అమ్మాయి వీడియోని బయటకు తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ. నిజంగా తప్పు ఉందంటే ముందు వైఎస్ఆర్సీపీని నిందించాలా. ఎందుకంటే కనపడిన వారి దగ్గర అలా మైకి పెట్టేస్తే పాపం వాళ్ళు తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డిని పొగడాలన్న ఉద్దేశంతో తప్పులు మాట్లాడితే దాన్ని సోషల్ మీడియాలో ఎత్తు చూపుతున్నారు. ఇలా ఈ అమ్మాయి ఒకటే కాదు, అనేక మంది మాట్లాడారు, అనేక మంది మీద విమర్శలు వచ్చాయి. బట్ ఎవరు కూడా సూసైడ్ చేసుకునే అంత ఇది లేదు. నిజంగా అంత భయం ఉంటే ఆ అమ్మాయి ఆ రోజు మీరు మైకి పెట్టినప్పుడు మాట్లాడేది కాదు. ఆ అమ్మాయి కేర్ఫుల్గా ఉంది కాబట్టి ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడింది. సరే, మాట్లాడటానికి కూడా మనమేం తప్పు పట్టట్లేదు. అనుకోకుండా ఏం జరిగిందంటే ఈ అమ్మాయిది గుంటూరు తెనాలి. అయితే అనుకోకుండా 7వ తారీఖున ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అది వ్యక్తిగతం. అసలు దానికి ఎటువంటి సంబంధం లేని విషయం. అది 7వ తారీఖున, నేను చెప్పేది 7వ తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే తర్వాత ఆవిడ ఆసుపత్రికి చేర్చారు, తర్వాత ఐసీయూలో ఉంది. అయితే నిన్న 11వ తేదీన ఆవిడ మృతి చెందడం జరిగింది. ఎప్పుడైతే మృతి చెందిందో అప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా దీని మీద పడే ప్రయత్నం చేసింది. ఎందుకు ఒక్కసారిగా ఇలాగ ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సి వచ్చిందంటే సిద్ధం సభను డైవర్ట్ చేయడానికి మొన్న ఏదైతే గ్రీన్ మ్యాట్ విఎఫ్ఎక్స్ వాడి అడ్డంగా దొరికిపోయి అబాసు పాలయ్యారు, ఈ రోజుకి దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే చేసిన ప్రయత్నం ఇది. ఈ వాస్తవానికి ఇవిడికి యాక్సిడెంట్ సిద్ధం సభ కంటే ముందే జరిగింది. కానీ యాక్సిడెంట్ జరిగిన రోజే నిజంగా మాట్లాడి ఉండాలా. ఏమని? టీడీపీ సోషల్ మీడియా విమర్శల వల్ల పాపం మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నం చేసుకుందని ఆ రోజు చెప్పుండాలా. చెప్పుంటుంటే ఘటన జరిగిన రోజే మీరు బయట పెట్టుంటే ఒకవేళ అందులో ఏమన్నా నిజం ఉందేమోనని మనం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. 7వ తారీఖు యాక్సిడెంట్ జరిగిన రోజు మాట్లాడలేదు, 8వ తారీఖు మాట్లాడలేదు, 9వ తారీఖు మాట్లాడలేదు, 10వ తారీఖు మాట్లాడలేదు, 11వ తారీఖు చనిపోయిన తరువాత మాత్రం అందుకున్నారు. ఎందుకు అంటే అప్పటికే సిద్ధం సభ డ్యామేజ్ పూర్తి స్థాయిలో జరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అంశం కోసం ఎతుకుతున్నారు. గుంటకాడ నక్కలాగా కాసు కూర్చున్నారు. పాపం అనుకోకుండా ఈ అమ్మాయి మృతి చెందిందని తెలవగానే ఆల్రెడీ ఈ అమ్మాయి సోషల్ మీడియాలో మాట్లాడింది కాబట్టి ట్రోల్ చేయడం వల్ల చనిపోయిందని చెప్పి ఒక నింద టీడీపీ మీద పడేస్తే మనం లబ్ధి పొందవచ్చు. గ్రీన్ మ్యాట్ ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. ఇది వైఎస్ఆర్సీపీ అత్యంత నీచమైన చెత్త ఆలోచన. అసలు శవంతో రాజకీయం చేయడం ఈ పార్టీ కొత్త ఏం కాదు. ఎందుకంటే తండ్రి శవాన్ని తెలియకముందే సంతకాలు సేకరించినటువంటి పార్టీ, తండ్రి శవం దగ్గర నుంచే పుట్టినటువంటి పార్టీ, బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ. ఇంతకంటే శవ రాజకీయం చేసే పార్టీ మరొకటి ఎక్కడా ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్నికల దగ్గర పడ్డాక ఆటోమేటిక్గా శవం అనేది సెంటిమెంటు. ఎన్నికల దగ్గర పడినప్పుడు వైసీపీకి శవం అనేది సెంటిమెంటు. ఎప్పటికే తల్లిని చెల్లిని జాగ్రత్తగా ఉండమని చెప్పి హితబోధ చేస్తున్నారు బయట ప్రజలందరూ కూడా. అనుకోకుండా పాపం ఒక అభాగ్యురాలు దొరికింది. ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకుని, ఆ మృతిని అడ్డం పెట్టుకుని ఈరోజు నీచ రాజకీయాన్ని దిగుతున్నారు. వీళ్ళు చెప్పినట్టుగా అది సూసైడ్ అటెంప్ట్ కానే కాదు. ఎలా చెప్తున్నావని నువ్వు అనొచ్చు, నేను కాదు, పోలీసులు రిపోర్ట్లో చెప్పారు. అది ట్రైన్ యాక్సిడెంట్ కింద జరిగింది. ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత 7వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. తర్వాత ఆవిడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఈ నిన్న మృతి చెందిందని చెప్పి పోలీసులు చెప్పారు. నేను చెప్పడం కాదు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో చాలా స్పష్టంగా ఉంది చూడండి. ఇక్కడ
దిస్ ఏ కేస్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్ ఫ్రమ్ అని చెప్పి ట్రైన్ నెంబర్ ఇచ్చారు. ఎప్పుడు జరిగింది? 7/3/2024. ఎప్పుడు జరిగింది? 11 గంటల సమయంలో జరిగింది. సో ఇది ఎవరు నమోదు చేసింది? జగన్మోహన్ రెడ్డి పోలీసులు నమోదు చేసినటువంటి రిపోర్టే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పి, ఇది తెనాలి పిఎస్ పరిధి కూడా తెనాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేసినటువంటి ఒక కంప్లైంట్ ఇది కదా. అంటే ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఇది ట్రైన్ యాక్సిడెంట్గానే ఉంది, చాలా క్లియర్గా ఉంది. దీనికి సంబంధించిన ఇంకొక ఆధారం కూడా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదేమీ ప్రతిపక్షాలు మ్యానికులేట్ చేసింది ఏమీ కానే కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగో ఏం జరిగిందని రాశారు చూడండి. ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. 7వ తారీఖు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అయితే ఎప్పుడు చనిపోయిందని రాశారు? డెత్ ఎప్పుడు? 11/3/2024 మధ్యాహ్నం, బహుశా ఇది 2 అనుకుంటారు సమయం, 2 గంటల సమయంలో చనిపోయినట్టుగా అయితే రాయటం జరిగింది. అంటే 7వ తారీఖు మాట్లాడాలా, 8వ తారీఖు మాట్లాడాలా, 9వ తారీఖు మాట్లాడాలా, 10వ తారీఖు మాట్లాడాలా, 11వ తారీఖు మధ్యాహ్నం వరకు మాట్లాడాలా. నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వల్లే సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి ఆ రోజు చెప్పు ఉండాలి. ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు అంటే అసలు ఆ రోజు ఇది ఇష్యూయే కాదు. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్ల జరిగింది కానే కాదు. ఒక విమర్శ చేస్తేనే చనిపోయేంత మానసికంగా హింసించేంత ప్రయత్నాలు ఏమీ అక్కడ జరగలేదు. ఇప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దానికి అదే కారణం అని చెప్పి ఎవరూ చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదు. అంతెందుకు సాక్షి మీడియాలో కూడా చెప్పలేదు, ఎవరు మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు ఎవరు దీన్ని ఆ మనస్తాపంతోనే ఇది చేసుకుందని చెప్పలేదు. వాస్తవానికి మీరు ఒక విషయం గమనించండి, 7వ తారీఖు నుంచి దాదాపు 4 రోజులు 5 రోజులు సమయం ఉంది. నిజంగా టీడీపీ సోషల్ మీడియా వేధింపుల వల్లే జరుగుంటే ఈ పార్టీకి ఆ ఊరు కుటుంబ సభ్యులు అందరికీ పాకేస్తుంది. అది వాళ్ళు అలా అన్నారంట, వీళ్ళు ఇలా అన్నారంట, పాపం ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని చెప్పి ఊరంతా పాకేస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ విషయం ఈ రోజుకి ప్రమాదవశాత్తు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి బంధువులతో సహా అనుకుంటుంటే తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని వైసీపీ మాత్రం దాన్ని వేధింపుల వల్ల జరిగిన దానిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇందులో ఇంకొక అనుమానం ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సరే ఎవరో ఒకరో ఇద్దరు స్పందించుంటే అది వేరే విషయం, మనం పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. పెద్ద పెద్ద మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తలకు యాజ్ ఇట్ ఈజ్ స్క్రిప్టు, యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలు ఎలా వచ్చేసాయి అన్నీ ఒకేసారి. ఎందుకు సాయంత్రం ఒకేసారి మీద పడినాయి అంటే ఎప్పుడైతే మృతి చెందిందని తెలిసిందో గ్రీన్ మ్యాట్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదే సమయం అనుకుని వెంటనే దీన్ని పట్టుకుని వాళ్ళు లాగే ప్రయత్నం చేశారు. నిజంగా అదే జరిగితే నువ్వు నీ ఎఫ్ఐఆర్ కాపీలో ఎందుకు యాక్సిడెంట్ అని రాశారు? పోలీసులు ఎందుకు యాక్సిడెంట్ అని రాశారు? కుటుంబ సభ్యులను అడగకుండా ఏమీ రాయరు కదా. కుటుంబ సభ్యులను అడిగే ఎఫ్ఐఆర్ కాపీ చేస్తారు కదా మృతి చెందిన తర్వాత. అంటే కేవలం కుట్ర కోణం ఇవన్నీ ఆలోచించాలి. ఎఫ్ఐఆర్ కాపీలో ఏం రాశారు ఇవన్నీ వీళ్ళు ఆలోచించకుండా అనుకోకుండా ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని, శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం వీళ్ళకి అలవాటు కాబట్టి పాపం ఇప్పుడు ఈ మహిళ మృతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఇది కేవలం గ్రీన్ మ్యాట్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా. సిగ్గుండాల ఒక మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయం చేయడానికి. సిగ్గు అనేది మీ పార్టీకి మీ పార్టీకి సిగ్గు అంటే ఏంటో తెలియదు. ఎందుకంటే శవాల దగ్గర పుట్టిన పార్టీ, శవాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన పార్టీ, తండ్రి శవాన్ని దిగముందే ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాలు సేకరించినటువంటి పార్టీ, ఇంతకంటే నీచమైన పార్టీ, నికృష్టమైన పార్టీ ఎక్కడా ఉండదు. ఈరోజు ఒక మహిళ అనవసరం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే జరిగిన ఘటనకు మీరు బాధపడి ఎంతో కొంత సహాయం చేయాలి ఆ కుటుంబానికి ఏసమెత్తు సాయం చేయలేదు సరిగదా అంటే ఈరోజు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దిగజారు అనుకున్న ప్రతిసారి వైసీపీ దిగజారుతుంది. ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన దురదృష్టకరమైన కాదని నేను అంట్లా. వాస్తవానికి నేనే చెప్తున్నాను, మేమేం చూడలేదు ఈ వీడియోలు. వీళ్ళు చెబుతున్నంతగా ట్రోల్ ఎక్కడా కూడా కాలేదు. విషయం తెలిసిన తర్వాత అసలు ఏం మాట్లాడిందని తర్వాత వెళ్ళి మేము చూసాం తప్ప అప్పటి వరకు మాకు ఎక్కడా కనపడలేదు. ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఫాలో అవుతూనే ఉంటాం, మాకు ఎక్కడా కనపడలేదు. అంటే వీళ్ళు చెప్తున్నంతగా ఎక్కడ ట్రోల్ అవ్వలా. ఒకవేళ మాటలు అంటే అని ఉండొచ్చు, కాదని మేము అంటలా. కానీ వీళ్ళు చెప్తున్నంతగా ట్రోల్ అవ్వలా. తప్పు మాట్లాడుంటే దాన్ని ఎత్తి చూపుండొచ్చు. అసలు అది కారణమే కాదు, నథింగ్ అది. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి లేదా వైసీపీ పార్టీ కానివ్వండి ఎంత నీచ రాజకీయాలకు దిగజారుతుంది అనడానికి ఈరోజు గీతాంజలి ఘటనే ఒక ఉదాహరణ.